బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా పట్టణాధ్యక్షుడు షేక్ హన్నూపై జరిగిన దాడి రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఈ దాడిలో హన్ను తలకు తీవ్ర గాయాలు కావడంతో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బాధితుడిని పరామర్శించి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన పాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. లైట్ లేవా? స్థానిక ఎమ్మెల్యే ఆయన కుమారుడి అనుచరులే ఈ గూండాచారికి పాల్పడ్డారని, వైసీపీ గొంతు నొక్కేందుకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వారి జాబితా తయారు చేసి మరీ దాడులు చేస్తున్నారని గోపిరెడ్డి ఆరోపించారు. నరసరావుపేటలో అర్ధరాత్రి గంజాయి తాగి తిరుగుతున్న బ్యాచ్లు ఈ ఘాతుకానికి ఒడిగట్టాయని, నిందితులపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని ఆయన పల్నాడు ఎస్పీని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తమ గవర్నమెంట్ వస్తుందని అప్పుడు దాడులకు పాల్పడిన వారికి 70mm సినిమా చూపిస్తామని హెచ్చరించిన ఆయన, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, అవసరమైతే ప్రైవేట్ కేసులు వేసి చట్టపరమైన పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అమలు చేసే కార్యక్రమంలో భాగంగా సరే కేసులు పెడుతున్నారు, కేసులు పెడితే మేము వాడి బెయిల్ తీసుకొని బయటకు వచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు కేసులు కూడా పక్కన పెట్టి భౌతిక దాడులు చేయటం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు, పోస్టులు పెట్టే వాళ్ళ మీద దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం చేయాలి. వీళ్ళకి ఎటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టకూడదు, వీళ్ళని భయాందోళనకు గురి చేయాలని చెప్పి ఒక నేపథ్యంలో నర్సరావుపేట స్థానిక శాసనసభ్యులు ఆయన కుమారుడు కలిపి వీళ్ళందరికీ పథకం ప్రకారం వీళ్ళందరి మీద కూడా వీళ్ళ మీద దాడి చేయాలని చెప్పి ఒక లిస్టు తయారు చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, మేము లిస్టు తయారు చేస్తాం. ఈరోజు ఎవరెవరు పాల్గొన్నారో ఈ దాడిలో క్లియర్ గా మాకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఇలాంటి సంఘటన చూసి. ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళకి 70mm సినిమా చూపిద్దాం. 70mm సినిమా ఖచ్చితంగా చూపించే కార్యక్రమం ఉంటుంది. ఎవరిని